రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ఈ రోజు ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ జలవిహార్కు విహారయాత్రకు వెళ్తుండగా శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని బస్సులో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదం ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దీనికి తగ్గింది, బస్సు పోలు పడ్డది. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. దీంట్లో కాదు, బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? నాకు తెలియదు సార్. నేను ముందర డ్రైవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడాలి కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి వెళ్ళి.